థ్యాంక్స్ చిట్టమ్మా. మళ్ళా ఉంచుతావా? తమ్ముడు ప్లాన్ వర్కౌట్ అయినట్టుందిరా. అవునక్క. పద వెళ్దాం. పదక్క పద. ఒరే అవుతారు, రండి. కొట్టండి, తన్నండి. కొట్టద్దు కొట్టద్దు కొట్టకండి. అమ్మో కొట్టకండి, కొట్టద్దు. కొట్టద్దు కొట్టకండి. ఏంటి మా ఆవిడ గొంతులా ఉందేంటి? నీ బొందరా, ఇది లేచి పరిగెత్తాలి. కానీ తన్నండి రా. కొట్టద్దు 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 కొట్టద్దు. ఒరే గురునాథం, నువ్వు చెప్పింది నిజమేరా. ఈ గొంతు మీ ఆవిడ గొంతులాగే ఉంది. అది లక్ష్మి, నేను కూడా తల్లేనే. ఏయ్ నువ్వున్నావేంటే? మరి ఎవరుండాలత్తా? అది కాదు, నువ్వు ఇక్కడున్నావేంటి అంటున్నాను. ఆహా, పాపం ఈ ఆదిలక్ష్మి గారికి ఒక దిక్కుమాల అలవాటుంది. దిక్కుమాలిన అలవాట ఏంటది? తన కొంగుకి తానే నిప్పండించేసుకుంది. హా? ఏంటే, నీ కొంగుకి నువ్వే నిప్పంటించుకున్నావా? అది ఏమోనమ్మా, అంటించుకునే ఉంటాను. ఛీ, పిచ్చి మోహందానం, ఎందుకు అంటించుకున్నావే? చెప్పాను కదత్తా, దిక్కుమాల అలవాటుందని. అందుకే తన కొంగుకి తానే నిప్పండించేసుకుంది. నేను నిప్పు నార్పేసి దుప్పటి కప్పేశాను. అదేంటి, నిప్పు ఆర్పడానికి కదమ్మా దుప్పటి కప్తారు. నిప్పు ఆర్పాక దుప్పటి కప్పడం ఏంటి? నిప్పు నార్పడానికి దుప్పటి కప్పడం పాత స్టైల్ పెద్దనానా. నిప్పు నార్పాక దుప్పటి కప్పడం కొత్త స్టైల్ అన్నమాట. సమయానికి మీరంతా దేవుళ్ళ వచ్చేసి కాలుతో బాగా తండ్రేసి నిప్పు నార్పారు చూడండి. ఇదిగో ఆదిలక్ష్మి పెద్దమ్మా, మా కాంతమత్తకి, మీ ఆయన గారికి, మా గుండనీకి థ్యాంక్స్ చెప్పండి. అమ్మో అమ్మో, ఈ దెబ్బలు తట్టుకోలేం బాబోయ్, ఒళ్ళంతా హోరం అయిపోయింది. ఏడ్చావులే, ఆపు. అవును, ఈ వీల్ చైర్లో లతుండాలి కదా, కనిపించట్లేదేంటి? ఎక్కడికెళ్ళింది? అది అది అంటే లాతన్న అడుగుతుందన్నమాట. అవునరా తమ్ముడు, మన ముందేమో నడవలేనట్టు నాటకాలాడి మనం లేనప్పుడు ఇల్లంతా తిరుగుతుందన్నమాట. ఒసే లతా, లతా ఎక్కడున్నావే? రావే, ఈ రోజుతో నీ నిజం బయటపడిందే. రా బయటికి. అమ్మగారు, నేను ఇక్కడున్నానండి. నువ్విక్కడికి ఎలా వచ్చావే? నేనే తీసుకెళ్లి కూర్చోబెట్టాను. నువ్వెందుకు కూర్చోబెట్టావు? వీల్ చైర్లో కూర్చుని బోర్ కొట్టేసిందంట. అందుకే కాసింత సేద తీరుతుందని తీసుకెళ్లి సోఫాలో కూర్చుని పెట్టాను. ఏ తప్పా? తప్పే ఉందిలే చిట్టమ్మా, దానికి కాళ్ళేవుగా, ఎక్కడైనా కూర్చోవచ్చు. పదండి. అయ్య బాబు జాగ్రత్త, నేను కూడా తన్నాను కదే. అమ్మా అమ్మా, చెల్లి
సమయానికి కనుక నువ్వు వచ్చి కాపాడి ఉండకపోతే వాళ్లకు నిజంగానే నిప్పు పెట్టేసేవాళ్ళక్క. నేనుండగా నీకు ఏటి కాదు, నువ్వేం భయపడకు. నువ్వు ఇప్పుడున్నావు కాబట్టి సరిపోయిందక్క. నువ్వు లేనప్పుడు ఏం చేస్తారేమోనని ఒకటే భయంగా ఉంది. నువ్వేటి భయపడగలతా. 11 అంటే చిన్న ఫోన్ చెయ్యి, ఎన్న వచ్చేస్తాను. అలాగే అక్క. ఎంతకీ ఈ బావే అయిపోయాడు. సరే సరే నువ్వు కూర్చో, అలా చూసేద్దరు కూర్చో. అమ్మో బాబాయ్, ఈ దెబ్బలు తట్టుకోలేకపోతున్నాం బాబాయ్. బతుకుంటే యానంలో ఎండు చేపలు అమ్ముకుని బతకొచ్చు. ఇక్కడుండి దెబ్బలతో మాత్రం నేను చావలేను. ఏమయ్యోయ్ చెప్పతిలే. ముందు మనిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం బాబాయ్. ఆ చిట్టమ్మ కొట్టి కొట్టి చంపేసేలా ఉంది. రా వెళ్దాం రా. దీన్నే గోగి పీకించుకోవడం అంటారు. నన్ను అందరూ కలిసి కుక్కను కొట్టినట్టు కొట్టినప్పుడు వెళ్ళిపోయింటే నీకు ఇప్పుడు బాధలు తప్పేవు కదే. అది నిజమే అయ్యా. డబ్బు కక్కుర్తో పడి ఆ చిట్టమ్మతో తన్నులు తిన్నాను. అయినా ఆ చిట్టమ్మ కొట్టిందంటే అర్థం ఉంది. మీరు కూడా తన్నారేంటమ్మా? హా? మాకేం తెలుసు ఆ దుప్పట్లో నువ్వున్నావని? ఏం చెప్పను తల్లోయ్. ఆ చిట్టమ్మ మామూలు చిట్టమ్మ కాదు, కసకంత్రిది, జాతి ముదురుతి. ఆ లత కొంగికి నిప్పెట్టి దుప్పట్టి కప్పి కొట్టిద్దామనుకుంటే ఈ లోపు ఆ చిట్టమ్మ వచ్చి నా కొంగుకి నిప్పెట్టి మీ అందరితో కుక్కను కొట్టినట్టు కొట్టించింది. అది నీ కొంగుకి నిప్పెడుతుంటే మాత్రం చూస్తూ నువ్వెలా ఊరుకున్నావే? ఆహా, నాతో చెప్పి అగ్గిపుల్ల వెలిగించి చూపించి మరీ కొంగుకి నిప్పెడుతుందేంటి? నేనిలా నిప్పెడుతున్నాను అని నా వెనకొచ్చి నిప్పెట్టింది. నేను తెలుసుకునే లోపే దుప్పటి కప్పేసి గొడ్డని బాదినట్టు బాదింది. ఇక నా వల్ల కాదు తల్లో. మేం వెళ్ళిపోతాం. ఎహే, పోతే వెళ్ళిపోతానే ఊరికే నచ్చ పెడుతున్నారు. మా డబ్బులు మాకిస్తే మేము వెళ్ళిపోతాం. ఏటి మీకిచ్చేది? మేము అప్పచెప్పిన పని పూర్తి చేస్తేనే మేం మీకు డబ్బులు ఇస్తాం. పూర్తి చేయకుండా వెళ్తే మీరే మాకు డబ్బులు ఇవ్వాలి. ఒరే గురునాథం, మనం ఎట్టుకున్న కండిషన్స్ మీ ఆవిడికి చెప్పలేదా? ఎప్పుడు చెప్పానండి బాబు, దీని మంది ఎక్కువై మర్చిపోయింది. నోర్మై సచ్చినోడా, అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. సర్లే, ఏడ్చిన ఏడుపులు చాలు. ఆ లతని కుర్చీలో నుంచి పైకి లేపడం మీ వల్ల కాదని తేలిపోయింది. అందుకే ఈసారి నేను రంగంలోకి దిగుతాను. అంటే ఈసారి దుప్పటి మీరు కప్పించుకుని తన్నులు తింటారా? కొట్టారేంటమ్మా? కొట్టాలా కొయ్యాలా ఇప్పటిదాకా ప్లానింగ్ చేసింది మీరు కాబట్టి ఫెయిల్ అయ్యి తన్నులు తిన్నారా. ఈసారి ప్లానింగ్ చెయ్యబోయేది ఈ కాకినాడ కాంతమ్మ. ఒక్కసారి ఈ కాంతమ్మ రంగంలోకి దిగితే అడుగు పెట్టిన చోటే అల్లకల్లోలం జరగాలి. చెయ్యి పెట్టిన చోట సునామీలు రావాలి. నీలో అమ్మా, ఆ లతని పైకి లేపి నడిపించాలంటే ముందుగా మనం టార్గెట్ చేయాల్సింది లతని కాదే, మరి అదిగా ఆ కూర్చున్న వీల్ చైర్. ఇదే పని అండి మీకు? ఈ కాంతమ్మ మాట్లాడేటప్పుడు మధ్యలోకొస్తే చంపలిలాగే పగిలిపోతాయి. ఆ మొక్క ఏదో మాటలతో చెప్పొచ్చు కదండి. మా అక్క ఏదైనా చేతులతోనే చెప్పుద్ది. ఎప్పటికైనా అర్థమైందా? మా అక్క రంగంలోకి దిగితే ఎలాగుంటుందో ఇప్పుడు అర్థమైందండి. ఆ చిట్టమ్మ ఒక్కత్తి ఉన్నంత వరకు లత మీద ఈగ కూడా వాలనివ్వదే. కాబట్టి లతని కదిలేలా చెయ్యాలి. అంటే చిట్టెమ్మని కదలకుండా చెయ్యాలి. అప్పుడు చాలా ఈజీగా లతని కుర్చీలో నుంచి కదిలించొచ్చు. అవునమ్మా, కరెక్ట్ గా చెప్పావు. ఈ మాత్రం దానికి చిట్టమ్మని కలవకుండా చేయడం ఎందుకమ్మా? ఏదో ఒక వంకతో బయటకు పంపిస్తే సరిపోతుంది కదా. ఆహా, మీ బుర్ర మామూలు బుర్ర కాదండి. మా ఆవిడలాగే బుర్ర తక్కువ బుర్ర. ఒరే గురునాథం, తప్పైపోయిందమ్మా. చూడు నీలు, ఆ చిట్టమ్మని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే మన పని పూర్తి చేసుకోవచ్చు. కాకపోతే దాన్ని కనుక పడేయడంలో కాలో చెయ్యో విరిగేటట్టు మనం చెయ్యగలిగితే నాకున్న ఒక్క అనుమానమో తీర్చుకోవచ్చు. నీకున్న అనుమానమా? ఏంటమ్మాది?
అది జరిగిన మ్యాటరు. నువ్వు చెప్పేది నిజమా అమ్మా? పెళ్ళయ్యాక కూడా ఇద్దరు దూరంగా ఉన్నారా? అని నా అనుమానమే. అదేదో తేలాలంటే దానికి టెస్ట్ చేయించాల్సిందే. అందుకే ఒక్క దెబ్బకి 2 పిట్టల స్కీము. చిట్టెమ్మని కదలకుండా చేస్తే లతని నడిపించేటట్టు వీళ్లు చేస్తారు. చిట్టెమ్మ నా కొడుకుతో కలిసి కాపురం చేస్తుందో లేదో నేను తేల్చుకుంటాను. ఐడియా అద్దరిపోయిందమ్మా. ఇంకెందుకు ఆలస్యం? ఆ చిట్టమ్మ పని పట్టే అవకాశం నాకివ్వు. వెళ్ళు నీలు, విజయంతో తిరిగిరా. అలాగే అమ్మా. గురునాథం అమ్మా రా. చిట్టెమ్మ అమ్మ లత, నేను మీ బావ ఇంకా సేపట్లో వీరు నాన్న బాబా ఇంటికి వెళ్తున్నాము. మళ్ళీ మేము తిరిగి వచ్చేదాకా నీకు అన్నం పెడతారో లేదో, అందుకే అన్నం తీసుకొచ్చాను. కడుపు నిండా అన్నం తినా? అలాగే అక్క. ఏడ్రానియా? రవిబాబు చెప్పింది నిజమా? ఆ గురునాథం ఆదిలక్ష్మి మంచోళ్ళు కాదా? ఉట్టి డమ్మిగాలా? అవునరా అన్నయ్య, మన అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది. లేకపోతే పాటికి లతనట్టుకెళ్ళిపోయి ఈ దుబాయ్లోనో ముంబైలోనో అమ్మేస్తుండే వాళ్ళ. పొట్టినాల ఉడు, ఆడు కాలు చేతులు ఇరిచేసి ఆడు పిల్లం చేతులు ఎట్టేస్తాను. రేరే అన్నయ్య ఆగరా, నువ్వు ఆవేశపడుకో. ఆవేశపడకుండా లాతని ఆ దైత్యులకి ఇచ్చేసి పంపించేమంటావా? అలా కాదురా అన్నయ్య, ఆ మొగుడు పిల్లలిద్దరిని పిలిపించింది ఈ కాంతమత్త. లతకి పెద్దమ్మ పెద్దనాన్న అని అబద్ధం చెప్పి ఆతో పంపించాలనుకుంది. కానీ ఆ మొగుడు పిల్లలిద్దరూ వేరే వాళ్లకు అమ్ముకుంటున్నారనే విషయం కాంతమ్మతకైతే తెలుసని నేను అనుకోను. తెలిస్తే వాళ్ళిద్దరిని ఇక్కడ చంపేస్తుంది. మరైతే వాళ్ళిద్దరిని ఇప్పుడు ఎందుకు పిలిపించినట్టు? దాని వెనకాల ఏదో కారణం ఉందిరా, అదేటో మనం తెలుసుకోవాలి. అప్పటిదాకా ఆవేశపడుకో. ఏటోనే నిజం తెలిసాక నా రక్తం మరిగిపోతుంది. ఆ పచ్చుబం తెలియని ఆడపిల్లని నమ్ముకోవడం ఏంటే దరిద్రంగాను. అలా మేము మాట్లాడుకో. యారా పొట్టే పీలుతుండే అటు ఇటు చూస్తాం ఏంట గురువింద కింద. ఇప్పుడు పొట్టి అన్నది గురువింద గింజ అన్నది నన్నేనే. అవునరా బాబాయ్? బాబాయ్ని కూడా అరే ఊరే అంటారా? కాకినాడలో అంతే. అవునరే, దుబాయ్లో నువ్వేం చేస్తుంటారా? మాకు అక్కడ పెట్రోల్ బావులు ఉన్నాయిలే. ఎక్సకాలు వేసామంటే కొల్లబొడి చేస్తాం అనుకుంటున్నావో? ఏమున్నాయని అడగలేదురా, నువ్వు అక్కడ ఏం చేస్తావు అని అడిగాను. పెట్రోల్ బిజినెస్ చేస్తాం. ఇదిగో వీళ్ళు మా బంధువులు, వీళ్ళతో నీకేంటి పని? ఏంటిలు నీ బంధువులైతే నాకు బంధువులే కదా, మాట్లాడేది తప్పేటి? నేను నీతో తెగదెంపులు చేసుకున్నాక నా బంధువులతో నీకేంటి పని? తెగదెంపులు చేసుకుని నువ్వే, నేను కాదు. లాయర్ గారు రావాలి, కోర్టులో ఇరాకుల పత్రాలు ఇవ్వాలి, ఆ కోర్టు ఆమోదించాలి. అప్పుడు అప్పుడు మన మధ్యన సంబంధం తెగిపోయినట్టు. అప్పటిదాకా నువ్వు నా పిల్లనివే, నేను నీ మొగుడినే. ఈ పొట్టి పుడంగాడు నా బాబాయే. ఏట్రా బాబాయ్? అవునరా. ఏట్రా నువ్వు నన్ను రా అనిపిస్తున్నావా? నువ్వు నన్ను రానగాలేంది, నేను నిన్ను రా అంటే తప్పేంటి భాస్కర్? మా కాకినాడలో బాబాయిలు అరేంటారా, బాబాయిలు మాత్రం మమ్మల్ని బాబు సిట్టి కన్నా అని పిలవాలి. నిజమా? అవునరా పొట్టి బాబాయ్. ఫోన్లే, లాస్ట్ లో బాబాయ్ తగిలించు. నెమ్మది నీళ్ళు నేను అడుగుతాను. చిట్టి
చెయ్యదో బెడికినట్టుంది. అమ్మ చూసుకొని నడవచ్చు కదా, చెయ్యవన బతికిందేమో. అయ్యో అనయ్య, అయ్యో ముట్టుకోకనయ్య, నొప్పి తట్టుకోలేకపోతున్నాను. అయ్యో భగవంతుడా, నా కోడలి బంగారం లాంటి చెయ్యిని విరగ్గొట్టేశావా? తనని శాశ్వతంగా అవిటిదాన్ని చేసేశావా? లేదు, మా చిట్టమ్మకేం కాదు. బావగారు డాక్టర్ గారికి ఫోన్ చేయండి. అయ్యో అమ్మ కాంతమ్మ గారు, మీ పెద్ద కోడలికి చెయ్యి విరగడమేమో కానీ మీ చిన్న కోడలు లేచి నడుస్తోందండి. బాబు, నిజంగానే కాలు సరిపడ్డానా లేదా మళ్ళీ అతను వీల్చైర్లో లేపడానికి నన్ను పడేలా చేశారా? రవిచంద్ర లేపరా, చిట్టమ్మని హాస్పిటల్కి తీసుకెళ్దాం. లేపు. భుజం దగ్గర పట్టుకోమ్మా. జాతమ్మా. అయ్యో ఏమి చిట్టమ్మా, పాపం నీ చెల్లెలు వారం రోజుల దాకా నడవలేదు అన్నావు, కాని చూడు ఎలా నడిచిందో. రవి, చిట్టమ్మని తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అలాగేమ్మా. లత, నువ్వు శాశ్వతంగా అవిటిదానివి అయిపోతావు అనుకున్నాను, కాని నీ చిట్టమ్మక్క దయ వల్ల నువ్వు నడుస్తున్నావే. నిజంగా ఆవిడ చాలా గొప్ప అక్కగారండి. చెల్లెలు గారి నడిపించడానికి ఇలా కాలు జారి పడిపోయి మరీ చేయి విరగొట్టేసుకున్నారు. చెయ్యిదేముందిలే గురునాథం, కట్టు కడితే వారం రోజుల్లో సెట్ అయిపోద్ది. కాకపోతే మన లతే జింక పిల్లల చెంగు చెంగుని ఎగురుకుంటూ వచ్చింది. ఆపండి మీ ఎదవాగుడు, ముందు హాస్పిటల్ తీసుకెళ్తారు లేదా? పదండి పదండి. అచ్చ భగవంతుడు, ఒకవైపు సొత్తే మా అమ్మ నాన్న అక్కడ ఇరుక్కుపోయారు, ఇక్కడ సొత్తే లత దొరికిపోయింది. ఇప్పుడు అమ్మ నాన్నని లతని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు. చెల్లిని చూసి బాధపడుతున్నావా చిట్టమ్మా? నువ్వు బాధపడకూడదు, ఆనందపడాలి. ఎందుకంటే నువ్వు హాస్పిటల్ నుంచి తిరిగొచ్చేసరికి మీ చెల్లెలు దుబాయ్ ప్రయాణానికి ఏర్పాట్లు చేసేస్తాం. అయ్యా గురునాథం గారు, మీ ఏర్పాట్లలో మీరుండండి, హాస్పిటల్కి వెళ్ళొస్తాం. రవి, పద మనం వెళ్దాం. రా పదరా. ఏమనుకున్నాను గాని మన పంట పండిందే. ఇంకెందుకు ఆలస్యం, ఆ ముంబై నటవర్లాల్ గారు ఫోన్ చేయి. నొప్పి తట్టుకోలేకపోతున్నాను, డాక్టర్ గారు నా వల్ల అవ్వట్లేదు. ఏం కాదు, యూ విల్ బి ఆల్ రైట్.